అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైన శ్రీ రంగరాజన్ గారి పైన దుండగులు దాడి చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఆయన కుంభమేళా నుండి రిటర్న్ వచ్చి నేను మిమ్మల్ని కలవడానికి అవ్వదు అని వాళ్ళకి చెప్పినా కూడా ఒక 20 మంది బలవంతంగా స్వయంగా వారి ఇంట్లోనే ఆయన పైన దౌర్జన్యంగా దాడి చేయడము, వారిని బెదిరించడము జరిగింది. దురదృష్టం ఏంటంటే దాడి చేసిన వాళ్ళు మన హిందువులే అవ్వడం. వాళ్ళకి మరి గురువు విలువ తెలియకపోవడమో, లేకపోతే గురువు అంటే అర్థమే తెలియదో మరి నాకైతే తెలియదు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక 20 మంది వాళ్ళు సంథింగ్ ఏదో సెక్యూరిటీ డ్రెస్ టైప్ ఏదో ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుని ఒక 20 మంది వచ్చారు. అతను వచ్చి బెదిరించడం ఏంటంటే, మీరు న్యాయ వ్యవస్థని ఆశ్రయించడం ఏంటి, వాళ్ళని ఆశ్రయించడం ఏంటి, నేను న్యాయ వ్యవస్థ తోలు తీయడానికి వచ్చాను నేను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. న్యాయ వ్యవస్థను తోలు తీయడానికి వచ్చావో, లేకపోతే ఆయన బెదిరించడానికి వచ్చావో ఏంటో, కానీ నీ వెనకాతలు ఎవరున్నారో, అసలు ఆ ఛానల్ని మెయింటైన్ చేస్తావు, ఒక 20 మందిని మెయింటైన్ చేస్తావు, ఇంతమందిని పోషిస్తావు, ఆ ఫండింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది. కానీ ఏది ఎలా ఉన్నా కూడా ఒక గురువు గారిని, ఆయన వల్ల కొన్ని వేల మంది స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, బిలో 40 years లోపల ఉన్న మనుషులు చిలుకూరు బాలాజీ మీద నమ్మకంతో, ఆయన వల్ల మాత్రమే, రంగరాజన్ గారి మీద నమ్మకంతో మాత్రమే, ఆయన పైన ఉన్న విశ్వాసంతో ఆయనని నిదర్శనంగా తీసుకుని చాలా మంది చిలుకూరు బాలాజీ టెంపుల్ కి దర్శనార్థం వెళ్లి మొక్కులు చేసుకుని 108 ప్రదక్షిణాలు చేసుకుని వస్తారు. అది అంతా కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆయన విశ్వాసం వల్ల. అంతకు మించి అసలు ఆయన గురుతత్వం అంటే అసలు బోధించలేనిది. అంతటి మహానుభావుడిని మీరు కాళ్ళ కింద కూర్చోబెట్టుకోవడము, లేకపోతే ఆయన పైన చేయి వేయడము చాలా తప్పయ్యా, చాలా తప్పు. మీరు ఏం చేశారనేది మీకే తెలియట్లేదు. ఈ పాపానికి సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు కూడా క్షమించడు. మీరు ఏదైతే రామరాజ్యం అని చెప్పి స్థాపించి ఒక ఛానల్ ని మెయింటైన్ చేస్తూ ఏదైతే అనుకుంటున్నారో, దానికి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కూడా సహాయపడడు. ఎటువంటి ఈ పాపానికైతే క్షమాపణ అయితే లేదు ఖచ్చితంగా. ఇంకొకటి వచ్చేసి, వారిని బెదిరించారు వీళ్ళు. ఎలాగంటే, ఏవైనా క్షత్రువులు కానీ, లేకపోతే ఫండింగ్స్ ఇచ్చే వాళ్ళు కానీ, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, అది ఇది అని చెప్పేసి చాలా దారుణంగా బెదిరించారు అనమాట. అన్నిటికన్నా బాధాకరమైన విషయం, ఆయన కాళ్ళ కింద కూర్చోబెట్టుకోవడం. ఆయన కొట్టారు అది ఇది అని చెప్పేసి తెలిసింది, కానీ ఆ విజువల్స్ ని వాళ్ళు ఎడిట్ చేసి దాన్ని బయటకు రానివ్వలేదు. ఏదైతే మాట్లాడారో అది మాత్రమే విజువల్స్ ని బాగా వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొట్టడం అనేది మహా దారుణమైన పాపం, మీ జన్మ తరహా పాపం అది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పోని పాపం అది. ఇంకొకటి, మేము చూసినది, అందరూ చూసినది ఆ పాదాల కింద కూర్చోబెట్టుకోవడం. ఒక గురువుని పాదాల కింద కూర్చోబెట్టారు అంటే దానంత పాపం ఏమైనా ఉందా? ధర్మస్థాపన చేస్తా అని తిరుగుతున్న వాడివి, నీకు గురువు విలువ తెలుసా? ఒక్కసారి గురువు, అర్చకులు, పూజారులు అనే వాళ్ళని నీకు ధర్మం విలువ తెలుసు ఉంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో కూడా నీకు తెలిసి ఉండేది. వాళ్ళ గ్యాంగ్కే కాదు, ప్రతి ఒక్కరికి నా విన్నపం, ఎప్పుడు ఏ గురువుని ప్రశ్నించకండి అయ్యా. ఇటువంటి దాడులకు మాత్రం పాల్పడకండి. వాళ్ళకున్న జ్ఞానం